ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనంతో మహిళను కిడ్నాప్ చేసి దోపిడీ, హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయి అప్పుల ఒత్తిడితో మహిళలను కిడ్నాప్ చేసి బంగారు ఆభరణాలు దోచుకోవడానికి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ టవర్ సర్కిల్ సమీపంలో లేబర్ అడ్డా వద్ద కూలీ పనికి వేచి ఉన్న గంగాధర లక్ష్మి అనే మహిళ అదృశ్యమైన ఘటనపై తొలుత కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గొల్లపల్లి గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి డిగ్రీ 2వ సంవత్సరం చదివిన విద్యార్థి నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. నేరానికి వారం రోజుల ముందే నగరంలో పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించిన నిందితుడు 1 జూలైన టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న బాధితురాలిని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అనంతరం నేరాన్ని దాచిపెట్టే ఉద్దేశంతో బాధితురాలిని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. బాధితురాలు బావిలో ఉన్న తాడును పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించగా ఆమె ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదనే ఉద్దేశంతో బతికితే తనను గుర్తించే అవకాశం ఉంది అని ఆమె పట్టుకున్న తాడును కత్తిరించి అక్కడి నుండి పరారయ్యాడు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్ ఫోన్ విశ్లేషణ, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నిందితుడిని మార్కెట్ సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: ఆన్లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ బెట్టింగ్ యాప్లు వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి చివరకు తీవ్రమైన నేరాలకు దారితీసే ప్రమాదం ఉంది అని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా సాంకేతిక ఆధారాలతో ఛేదించిన నిందితుడిని అరెస్ట్ చేసిన ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, ఇన్స్పెక్టర్ తిరుమల్, ఎస్ఐలు సుమన్, చేరాలు, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, పోలీస్ కానిస్టేబుళ్లు లక్ష్మీపతి, రాజ్ కుమార్, ప్రశాంత్లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. సమానంగా లేవాలి, సమానంగా వాడు ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్ దగ్గరనే వర్క్ ఉంటుందని చెప్పాడు కనుక సార్ ఆమె కోఆపరేట్ చేసింది సార్ ఇక్కడ వరకు దాని అంటే రావడానికి. ఎగ్జాక్ట్లీ whenever required sir they వచ్చినప్పటికీ తాళ్ళు కట్టి పెట్టినాం, పైకి లాగడం మంచంలో వండబెట్టి పైకి లేపినాం. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ప్రెస్ మీట్ ఒక అబ్డక్షన్, రాబరీ, అటాక్ టు మర్డర్ రిలేటెడ్ కేసు రిలేటెడ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ రోజు రాత్రి వచ్చింది ఒక మిస్సింగ్ కేసు 3 టౌన్ పొల్యూషన్ లిమిట్స్లో ఒక విక్టిమ్ లేడీ గంగాధర లక్ష్మి, ఏజ్ 55 years, వర్కింగ్ యాజ్ డైలీ వేజ్ వర్కర్. ఈమె మిస్సింగ్ అయింది. వాళ్ళు కొడుకు ఇచ్చారు కంప్లైంట్ వచ్చిన తర్వాత జనరల్ ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టాము. కానీ ఎవరి మీద సస్పిషన్ ఏమైనా డౌట్ ఉంటే స్పెసిఫిక్గా చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి భీమాపూర్ పొల్యూషన్ లిమిట్స్లో ఉన్న ముస్తులాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో టాలెంటెడ్ కాల్ వచ్చింది. అప్పుడు గ్రూప్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఒక పెద్ద బావిలో వన్ లేడీ వాజ్ దేర్. అక్కడ ఉన్న లోకల్స్ ఆమెకి రెస్క్యూ చేసుకుని బయట తీసుకొచ్చారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10:10 కోసం వెయిట్ చేసినప్పుడు ఒక యంగ్ పర్సన్ వచ్చారు. ఏమన్నారంటే నా పొలం భూమి ఉంది, అక్కడ పని ఉంది, అక్కడ పోయి ఒకసారి ఇలాంటి పని ఇస్తాం ఇట్లా చెప్పి ఒక ర్యాపిడో బైక్ బుక్ చేశారు. ఆ ర్యాపిడో బైక్ ఆమెకి కూర్చోపెట్టి భీమాపూర్
దగ్గర ఉన్న చైతన్య కాలేజ్ బాగేశ్వరి కాలేజ్ దగ్గర తీసుకెళ్లారు. అతను కూడా స్వయంగా సొంత బైక్ వచ్చారు వెంకట్. అతని ప్లాన్ ప్రకారం ఆమెకి మన రిమోట్ ప్లేస్లో తీసుకువెళ్ళి రాబరీ చేయడం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడైనా అతనికి రిమోట్ ప్లేస్ దొరకలేదు, సీసీటీవీ కెమెరా భయం కూడా. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ సొంత బైక్లో ఆమె కూర్చోబెట్టి ఇంకా నుస్తలాబాద్ విలేజ్ వైపు తీసుకెళ్ళాలి. అక్కడ చిన్న డర్ట్ రోడ్ ఉంది, అక్కడ లోపలికి తీసుకెళ్ళి అతనికి రిమోట్ ఏరియా దొరికింది. అక్కడ ఎక్కడైనా పక్కన ఊరు లేదు, అక్కడ ఉన్న దారిలో కూడా తక్కువ మూమెంట్స్ ఉంటాయి జనాలు. సో అక్కడ ఈమెకి బెదిరించి ఈమె దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అరౌండ్ 5 grams గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, నెక్లెస్ 20 grams అండ్ సమ్ క్యాష్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఆమె ఇచ్చారు, విల్లింగ్ ఇచ్చారు. విల్లింగ్ అంటే వితౌట్ ఎనీ రెజిస్టెన్స్ ఇచ్చారు భయపడి. కానీ ఈమెకి వదిలిస్తే బయట వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ ఇంటెన్షన్తో ఈమెకి చెప్పడానికి అక్కడ ఉన్న బావిలో. ఆ రోజు ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు మన కరీంనగర్ టౌన్ 3 టౌన్ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పక్కన ఉన్న బావిలో 1 lady వాజ్ ఫౌండ్ అలైవ్. దెన్ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్ ఓనర్ హీ హెల్డ్ హర్ ఇన్ కమింగ్ అవుట్. ఆమె స్టేట్మెంట్ ప్రకారం సేమ్ ఆ లేడీ గురించి మిస్సింగ్ ఉమెన్ కేసు అయింది. ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఏమైంది అంటే 1 స్ట్రేంజర్ పర్సన్, అన్నోన్ పర్సన్ అది పని ఇవ్వడానికి లేబర్ అడ్డగా మీ దగ్గర వచ్చారు. ర్యాపిడో బైక్లో తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ స్వయంగా అతని తిమ్మాపూర్ స్టీఎస్ దగ్గర ర్యాపిడో బైక్ డ్రాప్ చేసి అక్కడ నుంచి స్వయంగా సొంత బైక్లో ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ గివింగ్ సమ్ వర్క్. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రాబ్డ్ హర్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ 5 grams గోల్డ్. ఆ తర్వాత with intention to kill the accused person, unknown person, he pushed her inside this well, and it was very I would say miraculous escape. Lucky she knew swimming kabatti ikkada almost daadapu first roju 10 o'clock 10:30 time jarigindi morning. Second morning 7-8 వరకు ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ 21 hours she was alive. ఇక్కడ రిమోట్ ఏరియా ఉంది కాబట్టి ఎక్కువ జనాల మూమెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది విత్ ఇంటెన్షన్ టు మర్డర్. కానీ షీ సర్వైవ్. ఆమె స్టేట్మెంట్ ప్రకారం రాబరీ అండ్ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఒక స్పెషల్ టీం పెట్టడం జరిగింది. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఐ విట్నెస్ ఎగ్జామ్ చేసిన తర్వాత అక్యూజ్ కూడా ఈరోజు పట్టడం జరిగింది. మనకి జ్యువెలరీ అన్నీ రికవర్ అయింది. కానీ చాలా హీనస్ ఆఫెన్స్ ఇది. అండ్ ఈ ఆఫెన్స్ డిటెక్ట్ అయింది కానీ ప్రివెంట్ చేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నాము ఎట్లా ప్రివెంట్ చేయాలి. ఇంతకుముందు కూడా 1 year క్రితం సిమిలర్ ఒక బస్ స్టాండ్లో లేబర్ వెయిట్ చేసినప్పుడు ఒక పర్సన్ వచ్చి ఆటోలో తీసుకెళ్లారు. ఒక రిమోట్ ప్లేస్లో కొత్తపల్లి అవుట్స్కట్స్లో రూమ్లో లాక్ చేసుకున్నారు. 25,000 రూపాయల రూమ్ని అప్పుడు ఎక్స్టార్షన్ చేసి. సో ఈ 1 yearలో 2 సార్లు జరిగింది. సో దీంట్లో ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న డైలీ వేజ్ లేబర్స్ ఉంటారు వాళ్ళతో మీటింగ్ పెట్టి కొన్ని ప్రికాషన్స్ మేము చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇట్లా పని ఇవ్వడానికి వస్తే వాళ్ళతో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవాలి. మొబైల్ నెంబర్ ఉంటాయి, నేమ్ ఉంటాయి, అడ్రస్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అసోసియేషన్ మెంబర్స్కి మెసేజ్ చేయాలి కి ఈరోజు నేను ఇతనితో పాటు పని కోసం వెళ్తున్నాను. దెన్ ఆ పర్సన్ మిస్సింగ్ అయితే మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దే షుడ్ బి అలర్ట్. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్గా దే షుడ్ ఎస్కేప్ టు